ఐ డోంట్ కేర్ వాట్ అదర్స్ సే అబౌట్ మీ. అంటే ఎవడైనా సరే నా గురించి ఏమన్నా మాట్లాడుకున్నాడు అంటే మాట్లాడుకుంటానని ఐ డోంట్ కేర్ అనమాట. ఎందుకంటే లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన ప్రాబ్లమ్స్ మనకు చాలా ఉంటాయి కదా, అందుకని. ఎందుకంటే ఎక్కువగా ఆలోచించకూడదు. మనమేంటో మనకు తెలిస్తే చాలు. ఓకే, జస్ట్ డిలీట్ ద స్క్రాప్. అంటే పనికి మాలిన కూతలు కూసే వాళ్ళని, పని కట్టుకొని నిన్ను చెడగొట్టాలనుకునే వాళ్ళని జస్ట్ లైఫ్లో నుంచి డిలీట్ చేసి మూవ్ ఆన్ అయిపోవడం అంతే అనమాట. మన గురించి మంచిగా మాట్లాడేవాడు మనవాడు, మనం చెప్పింది మంచి అని నమ్మేటోడు మనవాడు. ఇవి రెండూ కాకుండా మనల్ని చెడగొట్టాలని చూసినా వాడి చెడుదారుల్లో పదే పదే వెళ్తున్నా మనం ఏం చేయలేము, వాడు ఏం మారలేడు, మనము ఏమీ మారే పరిస్థితిలో ఉండదన్నమాట. ఎందుకంటే చెడు వైపు మనం వెళ్ళము, మంచి వైపు వాడు రాడు అన్నప్పుడు ఎవడైనా సరే జస్ట్ డిలీట్ అండ్ పాజిటివ్గా లైఫ్లో పోవడమే అనమాట. ఏ వ్యక్తినైనా సరే మంచిగా చెప్పి చూడాలి. మనకి హాని చేయనంత వరకు మన దగ్గర పెట్టుకోవాలి. హాని చేస్తాడనే అనుమానం వచ్చినా సరే అలాంటి వాళ్ళని జస్ట్ డిలీట్ ఫ్రమ్ యువర్ లైఫ్, అంతే. డిలీట్ చేసి పడేయాలి. ఎందుకంటే లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్ని ప్రాబ్లమ్స్లను ఎత్తనేసుకొని ఊరేగడానికి మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటోడే దిక్కులేడు. వాడి వీడి ప్రాబ్లమ్స్ నెత్తనేసుకొని ఊరేగడానికి మనమేమి దారు హృదయం కలిగిన వాళ్ళం కాదు. ఒకసారి రెండుసార్లు చూసాము, అదే పంతాలో ఉంటే మాత్రం అక్కడితో డిలీట్ చేసి లైఫ్ని మూవ్ ఆన్ చేసుకుంటూ పాజిటివ్గా వెళ్ళిపోవాలంతే. వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, అదేమనుకుంటుంది, ఇదేమనుకుంటుంది అని చెప్పి కాకుండా జస్ట్ నువ్వేంటో నువ్వు తెలుసుకో. నువ్వేంటో నీకు తెలిస్తే చాలు. ఎవడికి ప్రూవ్ చేయక్కర్లేదు, ఎవడు వేలెత్తి చూపినా ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, అంతే. ఆ లైఫ్ చాలా బాగుంటుంది. మన అనుకున్నప్పుడు స్పందించు. మనము కాదు, మనది కాదు అన్నప్పుడు జస్ట్ ఇగ్నోర్. అనవసరంగా రివెంజ్లకి వెళ్ళి గొడవలు పడి మనస్పర్ధలు తెచ్చుకొని మనసు పాడు చేసుకునే కంటే జస్ట్ డిలీట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్స్. అలాంటి పర్సన్స్ని డిలీట్ చేసేసి లైఫ్లో నుంచి లేరనుకొని జస్ట్ మూవ్ ఆన్ అయిపోవాలి, అంతే. ఎవరి లైఫ్ వాళ్ళది. ఇక్కడ ఎవరిని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. మాట సాయంగా కూడా మనిషికి మంచి చేయాలని చూస్తే అది చెడ్డకే వస్తుంది ఈ రోజుల్లో. కాబట్టి జాగ్రత్త.